హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో నేనైతే డైలీ వ్లాగ్స్ అంటే మా పిల్లలవి వీడియోస్ అండ్ టైలరింగ్, స్టిచ్చింగ్, ఫ్యాషన్ అండ్ కస్టమైజేషన్ గూడా అవైలబుల్ ఉందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్రతిరోజు వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కటింగ్ చూయించబోతున్నాను. నేనైతే ఫస్ట్ ఇది బ్లౌజ్ లెంత్ తీసుకొని, బ్లౌజ్ లెంత్ అంటే ఫుల్ లెంత్ కాదండి. అంటే మనకి కింద నుంచి ప్రిల్స్ వస్తాయి కాబట్టి, మనకి ఎక్కడి నుంచి ప్రిల్స్ వస్తాయి అక్కడి నుంచి బ్లౌజ్ లెంత్ తీసుకొని ఫస్ట్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజు, వెస్ట్ లూజు, కింద కట్స్ దగ్గర లూజ్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం నడుము చుట్టూ ప్రిల్స్ ఇస్తాం కాబట్టి, ఆ లూజ్ లేకుండా చెస్ట్, వెస్ట్ లూజ్ అయితే నేను తీసుకొని అక్కడ మెజర్ అయితే నెంబర్స్ అయితే రాసుకున్నాను. చెస్ట్ వచ్చి మనకి 13 ఉంది. వెస్ట్ వచ్చేసి 11.5 ఉంది మనకి. కింద ప్రిల్స్ పెట్టాల్సిన దగ్గర లూజ్ వచ్చేసి 12 ఉంది. ఆ 3 మెజర్‌మెంట్స్ అయితే నేను రాసుకొని, ఇంకా నెక్ డౌన్ అయితే ఒకసారి బ్లౌజ్‌ని మెజర్ చేసుకొని అది కూడా నేను డ్రాయింగ్ అయితే వేసేస్తున్నాను. మీరు ఏది బ్లౌజ్ అది తీసుకుంటే దాని ప్రకారమే డ్రాయింగ్ అయితే వేసేసుకోండి. వైపు అయితే నేను ఆర్మల్ హోల్‌ది, ఇటువైపు అయితే నెక్‌ది డ్రాయింగ్ అయితే వేసేసాను. నెక్ కల్లి చూడండండి, ఉక్సులు కాజాల పట్టీకి కొంచెం అయితే వదులుకున్నాను. ఈ క్లాత్ అంతా నేను 4 ఫోల్డింగ్స్ అయితే వేశాను. బ్లౌజ్ కటింగ్‌కి ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమవుతదిగా. అర్థం అవ్వకపోతే ఈసారి వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా చెప్తాను. మనం 13, 11.5, 12 మెజర్స్ వేసుకున్నాం కదా! వాటి ప్రకారం అయితే మనం మార్కింగ్ అయితే చేసుకుందాము సైడ్. బ్లౌజ్ కటింగ్‌లో కొంచెం కర్వ్ షేప్ అనేది తీసుకోవాలండి. తీసుకుంటేనే బ్లౌజ్ లుకింగ్ అనేది వస్తది. ఇట్లా పలక షేప్ వస్తే బ్లౌజ్ లుకింగ్ అయితే రాదు. దానికోసమని నేనైతే కొంచెం కర్వ్ షేప్ తీస్తున్నాను. ఆటోమేటిక్‌గా మనము డాట్స్ ఏసేటప్పుడు కూడా కొంచెం షేప్ అయితే వస్తది. కానీ నేను ఈ ఈ ఇప్పుడు నేను కుడుతున్న అది బ్లౌజ్ కూడా అది నేనే స్టిచ్ చేసిందండి. దాని షేప్ అది చూడండి మీకు అర్థమవుతది. అలా కర్వ్ షేప్ వస్తేనే కొంచెం నీట్‌గా ఉంటది బ్లౌజ్ లుకింగ్ అనేది. నేను ఇంక మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే పెట్టుకున్నానండి. షేప్ అయితే డ్రా చేసుకొని నేను ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నానండి. షేప్ చూడండి ఇప్పుడు నీట్‌గా తెలుస్తుంది. చంకకల్లి ఓపెన్ చేసుకొని ఆ షేప్‌లో నీట్‌గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇదొచ్చేసి నెక్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ నెక్ కూడా నేనిప్పుడు డ్రా చేసి కట్ చేసేస్తున్నాను. నెక్ డౌన్ ఎంతుండాలి ఇందాకే మెజర్ చేసుకున్నాను కదా! ఫ్రంట్ నెక్ కన్నా కొంచెం కిందకి అది కూడా డ్రా చేసుకొని కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసండి కింద అదే ప్రిల్స్ పెట్టాలి కదా! వాటి బ్లౌజ్ విత్ ప్రిల్స్ పెట్టడానికి లెంత్ తీసుకుంటున్నాను. నాకు బ్లౌజ్ విత్ వచ్చేసరికి 12 వచ్చింది. అంటే 24 వచ్చింది. లెంత్ వచ్చేసరికి 5.5 వచ్చింది. ఇలా నేను క్లాత్ తీసుకొని దాని మధ్యలో 5 అంటే మనం 6 పెట్టుకోవాలి. ఖర్చులు పోతాయి కాబట్టి మధ్యలోకి అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి. మనకి 12 ఉంది కదా! ఇది కొంచెం ఎగస్ట్రానే వచ్చింది. అంటే ఇంకో 2 ప్రిల్స్ అయితే ఎగస్ట్రా పడతాయి. 14 వచ్చింది. పర్లేదు, ఇబ్బందేం లేదు. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇందులో మిగిలిన క్లాత్‌లో అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ పెడుతున్నానండి. హ్యాండ్స్ అయితే నేను కట్ చేశాను గానీ, కట్ చేసేటప్పుడు కస్టమర్ అయితే నాకు లంగా కలర్ కావాలని అడిగారండి. లంగా వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. కస్టమర్ అయితే వైట్ క్లాత్ ఏమన్నారండి, లంగా క్లాత్. దీన్ని పెట్టి నేను తర్వాత అయితే అది కటింగ్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు చూయించడం కోసం ఇలా హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నాను. పఫ్ హ్యాండ్స్ అండి ఇవి. లైనింగ్ క్లాత్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ అయితే మనం కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇది వచ్చేసి మనకి ప్రిల్స్ పెట్టడానికి హిప్ దగ్గర, ఇదేమో హ్యాండ్స్. ఒరిజినల్ అయితే ఇదండి. వర్క్ అయితే ఈ వర్కే ఇచ్చారు. మనమే ఇచ్చామండి. మన దగ్గర కంప్యూటర్ వర్క్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ఈ వర్క్ అడిగారు. ఈ వర్క్ అయితే మామూలుగా హ్యాండ్స్ ఇంకా వర్క్ అయితే చాలానే ఉందండి. కస్టమర్ నెక్‌కి, హిప్‌కి చాలు అన్నారు. అక్కడి నుంచి ప్రిల్స్ వస్తాయి కాబట్టి. హ్యాండ్స్ వచ్చి లంగా క్లాత్ అడిగారు. హ్యాండ్స్‌కి కూడా వర్క్ వద్దన్నారు. ఇంకా నెక్ కను ఇక్కడ వెస్ట్ దగ్గర అయితే వేసామండి. లంగాలో కలర్స్ అయితే ఏం లేవండి. వైట్, పింక్, సిల్వర్ కలరే ఉంది. అందుకని ఈ 2 కలర్స్ వాడి వర్క్ అయితే డిజైన్ చేశాను. ఫ్రంట్, బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత వర్క్ ఉన్న ప్లేస్‌లో ఫ్రంట్, బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇదైతే నేను హిప్ దగ్గర ప్రిల్స్ పెట్టడానికి కట్ చేస్తున్నానండి. 2 లేయర్స్.
దాని సెంటర్కి అయితే కట్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ వస్తుంది కాబట్టి. అందులో 2 లేయర్స్ అయితే వచ్చిందండి. ఇంకా నేను హ్యాండ్స్ అయితే ఏం కటింగ్ చేయట్లేదండి. హ్యాండ్స్ క్లాత్ కాబట్టి ఇంకా స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి అండి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తున్నాను. నెక్ అయితే అటు ఇటు కదలకుండా సెంటర్కి అయితే నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా సెంటర్కి ఒక స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే కదలకుండా సెంటర్ కరెక్ట్గా మార్కింగ్ వస్తుందని. ఇంకా మనం ఇందాకైతే నెక్ డ్రాయింగ్ చేసుకున్నాం కదండి, ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్క్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నెక్ కొంచెం బ్రాడ్ అయినా చిన్నపిల్లలు కదా జారిపోతుంది. వర్క్ అనేది ఆటోమేటిక్గా ఎంత వద్దనుకున్నా కొంచెం బ్రాడ్ అయితే వస్తుందండి. అందుకని మార్కింగ్ పెట్టుకొని సేమ్ ఆ మార్కింగ్ లోపలే స్టిచ్ పడేటట్లయితే చూసుకుంటున్నాను. అదిగో పైన భాగం అయితే అలా జరుపుతున్నానండి, కనిపిస్తుంది కదా. కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గరే స్టిచ్ అయితే అలా పడిందండి. ఇంకా నెక్ అయితే కట్ చేసుకొని స్టిచ్ అయితే చేసేసుకుందాం. నెక్ నీట్గా రౌండ్ తిరగాలంటే అలా డాట్స్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరీగా. అది ఎలాంటి నెక్ అయినా సరే రౌండ్ స్క్వేర్ అయితే ఎడ్జస్ట్లో పెట్టుకోవాలి. స్టార్ ఏ నెక్ అయినా సరే కంపల్సరీగా చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాల్సిందే. నెక్ నీట్గా ఇది సరి చేసేసుకొని పైన స్టిచ్ అయితే వేసేసుకుందామండి. ఇలా పైన స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి నెక్ ఎలా నీట్గా రెడీ అయిందో, స్టిచ్ కూడా కనిపించకుండా. ఇంకా లైనింగ్ అయితే జాయింట్ అయితే చేసేస్తున్నానండి. ఇలా నీట్గా సరి చేసుకుంటూ లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలా. సెంటర్కి వస్తుందా లేదా వర్క్, అది అన్ని వర్క్ ఉన్న బ్లౌజులు అయితే మనం మెయిన్ చూసుకోవాల్సింది సెంటర్ అండి. వేసిన వర్క్ అనేది సెంటర్కి వస్తుందా లేదా, మనం నెక్ని కరెక్ట్గా చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెంటర్కి అయితే వర్క్ వచ్చేస్తుంది. లేకపోతే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా వచ్చేస్తాయండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను. నేనైతే ఈ వర్క్ కోసం అయితే పట్టు క్లాత్ తీసుకున్నానండి లంగా మీదకి. ఇదైతే నేనే తీసుకొచ్చి నేనే వర్క్ చేశాను. ఈ డాట్స్ అనేవండి కొన్ని వర్క్లు ఉన్నప్పుడు అయితే డాట్స్ పెట్టడం కుదరదు, కానీ డాట్స్ పెట్టుకుంటేనే లంగా జాకెట్ ఫినిషింగ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది అంటే హెవీ వర్క్ ఉన్నప్పుడు కుదరదు, ఓకే, దానివల్ల అయితే ఇబ్బంది లేదు. కానీ కుదిరేటట్లు కొంచెం ఉన్న పాసిబుల్ ఉంటే మాత్రం పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ కర్వ్ షేప్ వల్ల బాడీ షేప్ కూడా బాగుంటుంది అనేది. ఇలా డాట్స్ కూడా వేసేసుకున్నామండి. ఇంకా సేమ్ అలాగే బ్యాక్ కూడా రెడీ చేసుకుందాం. బ్యాక్ వచ్చేసరికి సింపుల్గా వదిలేయడం ఎందుకని పైపింగ్ అయితే ఇస్తున్నానండి నేను. లంగా వచ్చేసి వైట్ కలర్ అని చెప్పాను కదా, ఇంకా సేమ్ ఆ లంగా కలర్ పైపింగే ఇచ్చేస్తున్నాను. పైపింగ్ కొంతమంది ముందే రెడీ చేసుకుంటారండి, అది ఎవరి వీలుని బట్టి ఎవరి చేతనైన దాన్ని బట్టి వాళ్ళు రెడీ చేసుకోవచ్చు. నేనైతే ముందే ఏం రెడీ చేయలేదు, అప్పటికప్పుడు తీసి వేసేస్తున్నాను. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, మనకి కుదిరిన దాన్ని బట్టి మనకు వచ్చిన దాన్ని బట్టి ఎలాగైనా వేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అయితే నేను నీట్గా పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా లైనింగ్ని ఒరిజినల్ మీద పెట్టి అటాచ్ అయితే చేసేస్తున్నానండి. లోడింగ్ పైపింగ్ లైనింగ్ని కుట్టుకొని పైపింగ్ ఫస్ట్ లైనింగ్కి కుట్టుకొని దాన్ని ఒరిజినల్ మీద పెట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే మనకి లోడింగ్ అయిపోతుంది పైపింగ్. ఇంకా సెంటర్కి అయితే కట్ చేసేసుకొని ఖర్చు కూడా కట్ చేసుకొని నెక్ అయితే నీట్గా తిప్పేస్తున్నానండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే పైపింగ్ వేసిన లుక్ బాగుంటుంది, పైన స్టిచ్ వేయకపోయినా బాగుంటుంది, నీట్గా ఐరన్ చేసేసినా బాగానే ఉంటుంది. ఇలా వదిలేసినా పర్లేదు, ఇది పట్టు క్లాత్ కాబట్టి అంత లేచినట్లయితే ఉండదు, ఇది నీట్గానే ఉంటుంది స్టిఫ్గా.
మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసేస్తున్నానండి బ్యాక్ కూడా. ఇలా నీట్గా అటాచ్ చేసేసుకొని ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు దేనికైనా ఉగ్గులు రాకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ దాంట్లోనే ఉంటుంది ఫినిషింగ్ అంతా. ఇంకా నేను ఇటువైపు అయితే ఉక్సులు కాజాల పట్టీ అయితే వేస్తున్నాను. మనం స్టార్టింగ్లోనే పెట్టుకున్నాం కదండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ పెట్టి ఉక్సులు కాజా పట్టీ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ కూడా ఇలాగే ఫ్రంట్ వేసుకున్నాం కదండి డాట్స్, అలాగే నీట్గా డాట్స్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అంటే ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇటు పక్కది కూడా సేమ్ ఇంకా అలాగే రెడీ చేసేసుకుందామండి. అసలు విషయం దీని తర్వాతే ఉందండి. ఇంకా దీన్ని షోల్డర్స్ అయితే అటాచ్ చేసిన తర్వాత నేనేం చేశాను, హ్యాండ్స్ కటింగు లంగా క్లాత్ అని చెప్పాను కదా మీకు ముందు, ఆ లంగా క్లాత్ కట్ చేద్దామని నేను వీడియో ఆఫ్ చేసి లేచి వెళ్ళి లంగా మెజర్మెంట్ చేసుకుంటూ క్లాత్ అయితే కట్ చేశానండి. నీట్గానే బాగానే ఉంది. కానీ అక్కడ ఏం జరిగింది, క్లాత్ కట్ చేసి వచ్చి స్టిచ్ చేసేసాను నేను. వీడియో రన్ అవుతుంది అనుకున్నాను. నేను వీడియో అయితే స్టార్ట్ బటన్ నొక్కకుండానే వెళ్ళి అయితే కుట్టుకొని ఏదో ఆలోచిస్తూ స్టిచ్చింగ్ అయితే చేసేసాను. తర్వాత వెస్ట్ది పార్ట్ కుట్టుకొని దాన్ని ఐరన్ చేద్దామని పైకి లేచినప్పుడు వచ్చి చూశాను వీడియో రన్ అవుతుందా లేదని. అప్పుడు చూస్తే వీడియో రన్ అవ్వట్లేదండి. దీని నెక్స్ట్ హ్యాండ్స్ అటాచింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా కుడుతూనే ఉంటానండి. ఈసారి కంపల్సరీగా అటాచ్ చేస్తాను. వీడియోస్ తీయడం ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం అలవాట్లేదు. ఇగ్నోర్ చేయండి. నిదానంగా అలవాటు అవుతూ ఉంటే దీని ప్రాసెస్ ఏందనేది అప్పుడు నాకు అర్థమవుతుందండి. ఇలా షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసుకోండి. షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు చాలామంది ఎక్కువ తక్కువ అంటే బ్యాక్ పార్ట్ కొంచెం ముందుకి, ఫ్రంట్ పార్ట్ వెనక్కి, ఫ్రంట్ పార్ట్ ముందుకి, బ్యాక్ పార్ట్ వెనక అలా చేస్తున్నారండి. నీట్గా మీకు ఒకవేళ ఇటు నుంచి కొంచెం మందంగా ఉండి రాకపోతే ఫస్ట్ అటు నుంచి చేసుకోండి. అటు నుంచి చేసుకొని ఇటు నుంచి వచ్చేసరికి అవి మీరు లాగే దాన్ని బట్టి ఈక్వల్ అవుతాయి. షోల్డర్స్ జాయింట్ చేసి నేను పైన స్టిచ్ కూడా వేస్తున్నాను. చిన్నపిల్లలు కదా కదలకుండా ఉంటుందని. నీట్గా ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఓవర్లాక్ మిషన్ కూడా నా దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే వాడట్లేదు. ఇంటి దగ్గరే కదా, ఇక్కడ ఎవరు అంత చేయించుకునే వాళ్ళు లేరు కదా అని. ఇలా హ్యాండ్స్ అక్కడ పెట్టి లేచానండి. ఈలోపు వీడియో అయితే ఆగిపోయింది. ఇక్కడ నెక్స్ట్ అయితే యాడ్ చేశాను. ఇదైతే నడుముందండి. మనం నడుముకి ప్రిల్ పెట్టుకోవడానికి రెడీ చేసుకున్న క్లాత్ని అటు ఇటు ఎడ్జెస్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. అటు ఇటు ఉక్సులు పట్టి దగ్గర ఇవి జాయింట్ వస్తాయి కాబట్టి సేమ్ వాటిని ఎంత విత్లో ఫోల్డ్ చేసుకున్నారో వీటిని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిది ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను నీట్గా కట్ చేసేస్తున్నాను. పైన ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా ఈ లేయర్ మొత్తం, లైనింగ్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. కటింగ్ చేసి రెండు కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇదిగోండి బ్లౌజ్కి హ్యాండ్స్ అన్నీ రెడీ చేసి లేచి చూస్తే వీడియో ఆఫ్ అయిపోయి ఉందండి. ఇంకప్పుడు మళ్ళీ నెక్స్ట్ నుంచి రన్నింగ్ పెట్టాను. ఈసారి ఖచ్చితంగా అలా ఆఫ్ అవ్వకుండా చూసుకుంటాను. నడుముకి అయితే నేను పైపింగ్ వేస్తున్నానండి. ఆ ప్రిల్ వచ్చే దగ్గర నుంచి పైపింగ్ వేసుకుంటే ఆ లుక్ అనేది బాగా తెలుస్తుంది కదా, అందుకని నేను పైపింగ్ వేస్తున్నాను. వర్క్ వచ్చినా కూడా ఇలా పైపింగ్ వేసుకుంటేనే లుక్ వస్తుందండి. కొంతమంది వర్క్ వచ్చింది కదా ఇంకా అవసరం లేదులే అనుకుంటారు, కానీ పైపింగే ఆ లుక్ అనేది వేరుంటుంది. ఉక్సులు పట్టి కాజాల పట్టి లెంత్ అయితే చూసుకొని ఎక్కడ వరకు ఉందో అటుపక్క ఇటుపక్క కూడా సేమ్ అలాగే నేను పైపింగ్ అయితే వేసేసానండి. పైపింగ్ అయితే వేసేసి దీనికి ప్రిల్స్ పెట్టడానికి అవి అయితే రెడీ చేస్తున్నాను. పైన స్టిచ్ వేసుకున్నాను అని చెప్పాను కదండి, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇలా కదలకుండా అయితే పైన స్టిచ్ చేసేస్తున్నానండి.
ఎక్కడ ఉగ్గులు లేకుండా జాయిన్ చేసుకోవాలండి చేసుకునేటప్పుడే. దాంట్లోనే ఉంటది ఫినిషింగ్ అంతా. ఇలా జాయింట్ అయితే చేసేసానండి కదలకుండా ఇంకా. ఇంకా దీన్ని బ్లౌజ్‌కి అటాచ్ చేసేసుకొని ప్రిల్స్ నీట్‌గా మనం స్టార్టింగ్ ఎంత ఇంచ్‌లో పెట్టుకున్నామో 1 ఆర్ 2 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ 3 ఇంచ్ అదే ఏ విత్తులో పెట్టుకున్నామో సేమ్ అదే విత్తులో ప్రిల్స్ పెట్టుకుంటూ పోతే నీట్‌గా ఉంటదండి. ఇప్పుడు నేను దానికి అంటే కొంతమంది దీన్ని ప్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేస్తారు. నేనైతే డైరెక్ట్‌గానే పెట్టేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. వాళ్ళ వీలుని బట్టి, వాళ్ళ చేతనైనతనాన్ని బట్టి. నేనైతే ఇలా డైరెక్ట్‌గా ప్రిల్సే పెట్టేస్తున్నానండి. ప్రిల్స్ ఒకసారి, అదొకసారి మళ్ళీ ఇది కొంచెం ఎక్కువ, తక్కువ రావడం, విప్పదీయడము, మళ్ళీ దానికి కొంచెం అటాచ్‌గా ఒక ప్రిల్‌ని అడ్జస్ట్ చేయడం ఇలా ఎందుకని నేను డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను. మీకు ఎలా వీలుండి, ఎలా కుదిరితే అలా పెట్టుకోండి. అదిగోండి అలా డైరెక్ట్‌గా నేను ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. మధ్యలో ఏదో ఒకటి నాకు వస్తూనే ఉంటాయండి. పిల్లలో ఇదో ఏదో మధ్యలో వెళ్ళాను. ఇలా నీట్‌గా రౌండ్‌గా మొత్తం ప్రిల్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇదిగోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఇంచ్‌లో ఇచ్చుకున్నామో 1 ఇంచ్‌లో ఇస్తే, అలాగే మొత్తం రౌండ్‌గా 1 ఇంచ్ ప్రిల్సే పెట్టుకోవాలి. మీరు కావాలంటే టేప్ దగ్గర పెట్టుకొని మెజర్ చేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. అదైతే ఇంకా ఈజీగా ఉంటది. ఇలా నీట్‌గా బ్లౌజ్ అంతా రౌండ్‌గా ప్రిల్స్ పెట్టుకోవాలండి. నేను పైపింగ్‌ని గూడా కదలకుండా అయితే స్టిచ్ వేయలేదు గాబట్టి, అది కదలకుండా చూసుకుంటూ కింద ప్రిల్స్ కరెక్ట్‌గా చూసుకుంటూ మొత్తం ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను గాబట్టి కొంచెం లేట్ అవుతుందండి. మీరు కావాలంటే పైపింగ్ మీద ముందు ఒకసారి స్టిచ్ వేసుకోవచ్చు. దాన్ని ఒకసారి స్టిచ్ వేసుకొని పెట్టుకోవచ్చు. నేను అన్ని స్టిచెస్ ఎందుకని డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను. కొంచెం ఈజీగా గబాన అయిపోతది కదా అని. కుట్టిన తర్వాత లంగా జాకెట్ లుక్ అయితే భలే వచ్చిందండి. అది ఆ పిక్ గూడా నేను ఎండ్‌లో యాడ్ చేశాను. ఫస్ట్ టైమ్ అండి వీడియోస్ తీయడం గూడా. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇలా నీట్‌గా పెట్టుకోవాలండి. అయిపోవచ్చిందింకా. ఈ వీడియోనైతే చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకేమన్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగొచ్చు. నేను వాటికి రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా స్టిచ్ అయితే వేశానండి. ఇదిగోండి ప్రిల్స్ కూడా మొత్తం ఒకే ఎడ్జ్‌లో ఇలా నీట్‌గా కరెక్ట్‌గా వచ్చాయి. ఆ ఖర్చు అనేది కదలకుండా ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నానండి. అప్పుడు ఫినిషింగు బావుంటది. ఆ ఖర్చు అనేది కదలకుండా కూడా ఉంటది. ఇలా ఖర్చు కదలకుండా ఇంకో స్టిచ్ అయితే నేను వేస్తున్నానండి. ఎప్పుడు ఎండింగ్‌లోకొచ్చేసరికి ప్రతి ఒక్కసారి ఏ బ్లౌజ్ కుట్టినా, ఏది స్టిచ్ చేస్తున్నా ఎండింగ్‌లోకొచ్చేసరికి థ్రెడ్ అయితే అయిపోతదండి. ఇలా ఎంతమందికి జరిగింది? నాకైతే ఎప్పుడు ఇలాగే జరుగుతుంది.
స్టిచ్ అయితే వేసుకున్నానండి. నీట్‌గా ఇలా అయిపోయింది. బ్లౌజ్ అయితే రెడీ. ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉందండి?